భరణి నక్షత్రం యమధర్మరాజు గారి యొక్క నక్షత్రం అంట. ఇది శోధన, పునర్జన్మ, అంతరంగంలో మార్పు ప్రారంభిస్తుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి భరణి నక్షత్రంలో కార్తీక పౌర్ణమి వస్తే అది పాప సంహారము, ఆత్మశుద్ధి, కర్మ విమోచనానికి అత్యంత శ్రేష్టమైన కాలం. యమధర్మరాజుతో గల భరణి నక్షత్రంతో భరణి నక్షత్రంలో పౌర్ణమి వస్తే యమధర్మరాజుని సంతృప్తపరిచే ఉపవాసాలు, దీపదానము, గంగా స్నానం చేయడం ద్వారా చిత్తశుద్ధి, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. కమ్మ కార్తీక పౌర్ణమి అనేది జ్ఞాన ప్రకాశం. కృష్ణా నక్షత్రం అగ్ని ద్వారా జ్ఞాన ప్రకాశం చూపిస్తే భరణి నక్షత్రం యమధర్మరాజు ద్వారా పాపనాశనము, మోక్షాన్ని ఇస్తుంది. అందువల్ల కార్తీక పౌర్ణమి భరణి నక్షత్రంలో వస్తుంది. జ్ఞాన ప్రకాశమందు కర్మ పరిశోధన దశగా పరిగణింపబడుతుందంటే మనం ఏమైనా చెడు పాప కర్మ చేస్తే ఇట్లాంటి యమధర్మరాజు యొక్క నక్షత్రం భరణి నక్షత్రం రోజున ఏ గుడిలో కానీ, ఏ యొక్క రావి చెట్టు కింద కానీ, బిల్వ వృక్ష కింద కానీ